మెనీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుతా దాని మీద. అండ్ రావు గారు, థ్యాంక్ యూ. మీరు అంటే యూఎస్లో ఉన్నా కూడా సమయం కేటాయించారు. ప్రస్తుతం మీరు యూఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. చాలా ప్రశ్నలు అడిగారు పుల్లారావు గారు, రావు గారు. సో ఏం చెప్తారు? ఒకటి, అలర్ట్గా లేరా? అండ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఎక్కడో నిఘా వర్గాలు ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, అంటే దాడులు జరగచ్చు అనే సమాచారం కూడా ఉందిట. ఇంకా నేను దాన్ని నిర్ధారణ చేసుకోవాలి. అక్కడ ఎవరో ఒక పోలీసు లేరు. పుల్లారావు గారు అడిగినట్టే వందల మంది టూరిస్టులు ఉన్నారు. ఎందుకు వాళ్ళు అన్యాయంగా కోల్పోవాలి లైఫ్లు? అంటే అసలు కాశ్మీర్ అనే ప్రాంతాన్ని నిషేధించేసి అక్కడ వెళ్లకుండా ఉండాలా? పోనీ టూరిజం నుంచి దాన్ని తీసేయాలా? రావు గారు. ఫస్ట్లీ పుల్లారావు గారు అన్నట్టుగా ఆయనతో ఒక విషయంలో ఖచ్చితంగా నేను ఏకీపిస్తాను. ఏమిటి, ఇది ఎక్కడో కొంతవరకు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయ్యి ఉంటుంది ఖచ్చితంగా ఇందులో నాకు. ఎందుకంటే టూరిజం ఉన్న ప్లేసుల్లో ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఆల్ ఓవరాల్ టెర్రరిజం తగ్గినా సరే రైట్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఆల్ రైట్, ఇంకా కొంతమంది స్లీపింగ్ సెల్స్ అంటా చెప్తారు కదా, కొంతమంది ఆల్రెడీ బోర్డర్ క్రాస్ అయిపోయి వచ్చేసి మన దగ్గర ఎక్కడో మారుమూల దాక్కుని, ఎవరో షెల్టర్ ఇచ్చినప్పుడు విలేజెస్ లో దాక్కుని గబుక్కుని పైకి వస్తాయి. దట్ ఇస్ కామన్ మోడస్ ఆపరండి ఏ టెర్రరిస్టులను తీసుకున్నా సరే రైట్. ఆ విధంగా ఆల్రెడీ కొంత స్టాటిక్ లో టెర్రరిస్టులు తిరుగుతున్నారు, మన ఎక్కడో దాక్కుని ఉన్నారు, లేదా 30 మంది దాక్కుని ఉన్నారు వేరు ప్రదేశాల్లో. ఒక ఇంటెలిజెన్స్ అది ఖచ్చితంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. 1 పాయింట్. సెకండ్ ఏంటి, ఇంతమంది ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇన్ఫార్మర్స్ ని మనం సరిగా కల్టివేట్ చేసుకోలేకపోతున్నాం అన్న బాధ. ఎందుకంటే మన ఇన్ఫార్మర్స్ ఉంటే సార్ సుమారు కరెక్ట్ ప్లేస్ ఈ ఇంట్లో ఉన్నాడని చెప్పలేకపోయినా సరే, సార్ ఈ విలేజెస్ లో కొంతమంది అనుమానాస్పదంలో తిరుగుతున్నారు, కొత్త వాళ్ళు వచ్చారు రైట్, ఒరిజినల్ గా ఈ ఊరు నుంచి మనిషి కాదు అతను, పేల్గాం నుంచి కాదు, పేల్గాం నుంచి ఇంకో రకంగా కూడా వచ్చారు. ఏమిటి, పేల్గాం నుంచి లాస్ట్ 8 months నుంచి మిస్సింగ్ ఇతను, కనిపించలేదు. అంటే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రావచ్చు రైట్. కనుక ఇలాంటి ఇండికేషన్స్ ఉన్నాయే ఖచ్చితంగా మనం ఫాలో అవ్వలేదని భావిస్తాం. తెలిసినా సరే ఒక్కోసారి ఇంకా నాకు డౌట్ ఏంటి, బిట్వీన్ స్టేట్ ఇంటెలిజెన్స్, ఆర్మీ ఇంటెలిజెన్స్, ఐబీ ఇందులో ఏమన్నా ఫెయిల్యూర్ జరిగింది? ఎందుకంటే టార్గెట్ ఈస్ వెరీ లుక్రేటివ్ టార్గెట్. మనిషి ఎప్పుడు కొట్టాలనుకుంటే ఏంటి, న్యూస్ క్రియేట్ చేయాలని ఆలోచిస్తారు. న్యూస్ ఎందులో క్రియేట్ చేస్తారు, ఎక్కువ మంది చంపినా సరే, లేదా చాలా ఇంపార్టెంట్ టార్గెట్ కొట్టగలిగితే రైట్. ఇందులో జరిగింది ఏంటి, చాలా మంది 25 మంది ఆల్రెడీ తెలిసింది, ఇంకా ఎక్కువ మంది పోయారో లేదో అది నెమ్మదిగా మనకు తెలుస్తుంది. సుమారు 25 మంది వరకు చనిపోయారని తెలుస్తుంది. టూరిజం ప్లేస్ కనుక ఈ టూరిస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఇంకో విధంగా కూడా జరుగుతానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టూరిస్ట్ వెళ్ళి ఉన్నారు లేదా ఆల్రెడీ వీళ్ళు బుకింగ్ చేసుకుని ఉంటారు, ఈ ప్లేస్ కి వస్తాం మేము, రేపు అక్కడ తిరుగుతాం అనేసి. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్. సో ఇట్స్ వెరీ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే కొంతవరకు ఎవరో ఇన్ఫార్మర్స్ ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు. రావు గారు, ఇంతకు ముందు ఎప్పుడన్నా ఈ సైనిక దుస్తుల్లో అంటే పోలీసుల్లాగా లేకపోతే సైనికుల్లాగా వచ్చి చేయడం ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? ఇంతకుముందు ఒకసారి పఠాన్కోట్ దగ్గర ఒకసారి జరిగింది, ఆ తర్వాత కూడా ఇంకో ప్లేస్ ఎక్కడో జరిగింది సైనికులు దుస్తులు వేసుకురావడం అనేసి. అది మాత్రం ఎందుకంటే టెర్రరిస్ట్ రకరకాల టాక్టిక్స్ ఉపయోగిస్తాడు, పోలీసులు రావచ్చు లేకపోతే అదేలేండి సహజ